సందర్భంగా దేశ సరిహద్దుల్లో దేశంలో 140 కోట్ల భారతీయులు సురక్షితంగా ఉండాలని బలిదానం చేసిన అమరవీరులకి నివాళులు అర్పిస్తున్నాను. ఇవాళ సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మళ్ళీ పునర్నియమితులైన జిఎం శేఖర్ గారు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ధర్మవరంలో నిర్వహించబడుతోంది. భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల క్రితం ఉద్భవించి 2 సీట్లతో ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ వరుసగా 3 సార్లు అప్రతిహతంగా విశ్వనాయకుడిగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాక 13 రాష్ట్రాల్లో సొంతంగా మరొక 8 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. ఇటువంటి ఘన విజయాలకి కారణం ఏమిటంటే కొన్ని రాష్ట్రాల్లో 2వసారి, 3వసారి, 5వసారి, గుజరాత్ లాంటి రాష్ట్రంలో 7వసారి వరుసగా గెలవడానికి ప్రధాన కారణం ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుచుకుంటుందని, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి పేదరికం నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో కానీ, పరిశ్రమ స్థాపన కారణంగా సంపద సృష్టిలో కానీ, ముఖ్యంగా ఈ దేశం 65% పైగా వ్యవసాయం పైన ఆధారపడిన రైతాంగానికి అనేక రకాలైన విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చి ఇవాళ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో ఇవాళ దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న జిఎం శేఖర్ గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.